ఓకే మై స్టూడెంట్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది గ్యారంటీగా 1 or 2 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే బ్లాంక్ ఇస్తారు, మన ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి 2 రకాలుగా ఉంటాయి. నెంబర్ 1 సింగిల్ ఫిల్లర్ అండ్ డబుల్ ఫిల్లర్స్. మరి ఈ క్వశ్చన్లో మనకి సింగిల్ ఫిల్లర్, ఇట్ మీన్స్ సింగిల్ బ్లాంక్ ఏముంది అబ్జర్వ్ చేయండి. ఓకే, మరి చూద్దాం. యు ఆర్ ట్రైంగ్ టు డ్రాగ్ మీ డాష్ ఏ కాంట్రోవర్సీ అన్నాడు. నువ్వు నన్ను లాగటానికి ప్రయత్నం చేస్తున్నావు. దేనికి అంటే ఏ కాంట్రోవర్సీ. కాంట్రోవర్సీ అంటే వివాదం. వివాదానికి లాగటం కాదు అనకూడదు కదా, వివాదము లోనికి అని మీనింగ్ రావాలి. అంటే బ్లాంక్లో లోనికి అని మీనింగ్ రావాలి. మరి ఎక్కడ ఉందో చూద్దాం. మరి ఇన్ అంటే లోపల, ఆ లోపల అంటే కుదరదు కాబట్టి ఇది కాదండి. ఇది ఇంటూ, లోనికి ఇంటూ అంటే, సో ఆన్సర్ ఈజ్ దిస్ వన్, ఇంటూ అనేది. మరి నెక్స్ట్ ఫ్రమ్ అంటే నుండి అనేది అసలు రాదు. పర్పస్ ఓరియంటెడ్, కొరకు అని వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. బియాండ్ అంతకు మించి అని, కాబట్టి ఇది కూడా కాదు. అంటే కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డ్రాగ్ మీ ఇంటూ ఏ కాంట్రవర్సీ. ఒక కాంట్రవర్సీలోనికి లాగుతున్నావు అంటున్నాడు. ఓకే మరి స్టూడెంట్స్, మరి గమనిస్తే ఈ బ్లాంక్ అనేది, సింగిల్ ఫిల్లర్ అనేది ఇంగ్లీష్ గ్రామర్లో ఏ టాపిక్కి సంబంధించింది అంటే ఇది 100% ప్రిపోజిషన్కి సంబంధించింది. ఓకేనా, ప్రిపోజిషన్స్ ఇన్, ఇంటూ, ఫ్రమ్, ఫర్, బియాండ్ అనేవి ప్రిపోజిషన్స్ వినో. కాబట్టి ఈ విధంగా ఇది సింపుల్ ప్రిపోజిషన్ అవ్వచ్చు, ఏ ప్రిపోజిషన్ కానీ గ్యారంటీగా మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఒక మార్క్ గ్యారంటీగా వస్తుంది. ఎందుకు ఇక్కడ ఇంటూ రావాలంటే కాంట్రవర్సీని బట్టి. ఓకేనండి, రైట్. హ్యావ్ యు అండర్స్టూడ్? రైట్, థ్యాంక్ యూ.